ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చీరాల గడియార స్తంభం నందు మీడియా సమావేశం. చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా ఈ నెల 28వ తారీఖున శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని చీరాల పట్టణ అధ్యక్షులు శ్రీ గజవల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చీరాలలో జరుగుతున్న అపోహలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమావేశానికి లావేటి శ్రీనివాస్ తేజ, కొండ్రు రత్నబాబు, సయ్యద్ బాబు, గంజి గాంధీ, మొహిద్దీన్, మస్తాన్ రావు, నరాల తిరుపతి రాయుడు, మనోహర్, పాకాల పాండు మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా చీరాల నియోజకవర్గ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మిత్రులకి, పేపర్ విలేకరులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా అనేక పార్టీ ప్రతినిధులు వాళ్ళ శ్రేయోభిలాషులంతా కలిసి చీరాల్లో రకరకాల కల్చర్ ప్రోగ్రాం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎన్నో రకాలుగా నిందలేసుకుంటూ వస్తున్నారు. నేను ఒక చీరాల పట్టణాధ్యక్షుడిగా మనవి చేసుకునేది ఏంటంటే, చీరాల ప్రజలందరికీ అమ్మల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, చెల్లుళ్ళారా, నేను చెప్పుకునేది సౌనీయంగా గతంలో చీరాల మార్పు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయనకి విజయం చేకూర్చిన మాట ప్రజలందరికీ తెలిసిందే. ప్రజలందరూ ఆదరించి ఓట్లేసి అతన్ని విజయం చేకూర్చారు. ఆ చేకూర్చిన సందర్భంలో ఆయన ఆ రోజున మాట్లాడింది ఏంటంటే, మనందరి ముందు 30 సంవత్సరాల పాటు మేము కలిసి ప్రయాణం చేసే వ్యక్తులు, మేము ఎవరిని ఇది ప్రలోభాలకి లోబడే వ్యక్తులం కాదని చెప్పి ప్రమాణాలు చేశారు చీరాల గడ్డ మీద. ఈ రోజున పరిస్థితి ఎట్టా వచ్చిందంటే, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన అనేక సిద్ధాంతాలతో మాట్లాడుతూ అనేక దీనికి సూచిస్తూ జరుగుతుంది చీరాల్లో. ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకునేది ఏంటంటే, చీరాల్లో ఎంఎం కొండయ్య గారికి టికెట్ ఆల్రెడీ ఖరారైంది. పేపర్కి ఇవ్వటానికి 28 ఒక లిస్టు, 5వ తారీఖు ఒక లిస్టు ప్రవేశపెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఆయన పేరు ఖరారై ఉంది. మీరు ఎవరు లోపాలకి గాలి బాంబులు వేసే నాయకులకి, రోడ్ల మీద టీలు తాగితే ఏదేదో ఇష్టరహితంగా మాట్లాడే వ్యక్తులకి నేను మనవి చేసుకుంటున్నాను. గతంలో మీరు తెలుగుదేశం పార్టీకి ఎట్టా అభిమానులు మీరు చూపించారో, ఆ అభిమానం కొండయ్య గారికి కూడా చూపించి రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. కానీ నేను మనస్ఫూర్తిగా మీకు మనవి చేసుకున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.